ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఆదివారం పునరుద్ధాన దినమందు నీ సన్నిధానములో చదవబడినటువంటి లేఖనములలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరిచి, దేవా, మా వస్త్రములను కాపాడుకున్నట్టు ఎప్పుడు మెలకువగా ఉండి శ్రద్ధ కలిగి ఉండడానికి కావలసిన ఆత్మాభిషేకము నాకు, నా బిడ్డలకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథము 16:16లో దేవుడు అంత్యకాలములోని సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏంటా హెచ్చరిక అంటే, మీరు జాగ్రత్తగా లేకపోతే, మీరు మెలకువగా లేకపోతే మీ వస్త్రాలను దొంగిలించడానికి నీ చుట్టూ సాతాను శక్తులు తిరుగుతున్నాయి. అవి నీ మీద దాడి చేసి నేను చంపవచ్చు, నీ వస్త్రాలు కూడా ఓడలాగి తీసుకెళ్ళిపోవచ్చు. తద్వారా నీవు చాలా నష్టపోతావు. అందుకని మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునే వ్యక్తి ధన్యుడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ జీవితము అంటే, క్రైస్తవ భక్తి జీవితము అంటే ఎప్పుడు ఈ వస్త్రాల వ్యవహారమే. అర్థమైందా? క్రైస్తవ విశ్వాసి భక్తి జీవితం అనగా ఈ వస్త్రాలను కాపాడుకొనుటయే. మీకు మునుముందు అర్థమవుతుంది. సాతాను ఒక టార్గెట్తో దాడి చేస్తాడు విశ్వాసుల మీద. టార్గెట్ అంతా ఏంటో తెలుసా? విశ్వాసుల యొక్క వస్త్రాలే. మనం వేసుకొని ఈ భౌతిక సంబంధమైన వస్త్రాలు కాదు, ప్యాంటు, షర్టు, చీరలు, పట్టు చీరలు, ఇవి కావు. టార్గెట్ అంతా వస్త్రాలే. ఇందుకు ఈ వస్త్రాలు ధరించుకున్నది విశ్వాసులు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మీద దాడి చేయడానికి వాడు అహర్నిశలు, సాతాను వాడి దూతలు నిరంతరము కృషి చేస్తున్నాయి. వాడు 2 విధాలుగా దాడి చేస్తాడు మన వస్త్రాలను. ఒకటి, పిల్లరా, మన వస్త్రాలను దొంగిలించైనా దొంగిలిస్తాడు. ఒకవేళ అది తప్పితే మన వస్త్రాల మీద దాగును, బురదను చల్లుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నీ మీద ప్రయోగిస్తాడు. ఒకటి, నీ వస్త్రాలు దొంగిలించాలి, లేక నీ వస్త్రాలు మురికి చేయాలి. కనుక ఎప్పుడైతే నీ వస్త్రాలు వాడు దొంగిలించాడో నువ్వేమవుతావు? దిగంబరుడైపోతావు. నా ఒంటి మీద బట్టలు లేవండి, రోడ్డు మీద తిరిగితే అందరూ చూసి నవ్వరు, నాకు సిగ్గేయదు, పరువు పోదు. కనుక ఎప్పుడైతే వస్త్రాలను వాడు ఓడదీసి దొంగిలించాడో 10 మందిలో మనకు సిగ్గు, పరువు పోతుంది, అవమానం కలుగుతుంది. కాబట్టి వస్త్రాలు ఓడదీయడానికని వాడు చూస్తాడు, దొంగిలించడానికని చూస్తాడు. లేదు అనుకుంటే వస్త్రాల మీద బురదనైనా, మురికినైనా, మలినాన్నైనా వాడు చల్లుతాడు. దానివల్ల దేవుని ఎదుట మనము నిలుచోడానికి ధైర్యం చాలదు, సిగ్గుపడాల్సి వస్తుంది.
ఈ రెండు ఏదో ఒకటి చేస్తాడు. ఈ రెండు చేయడానికే అహర్నిశలు అవి పనిచేస్తాయి. నీ వస్త్రాలు దొంగిలించుట వలన మనుషుల మధ్య హేళన చేయబడతావు. నీ పరువు తీయబడి పరువు అంతా బస్టాండ్లో పోతుంది. నీ వస్త్రాలు మురికి చేయటం వల్ల దేవుని ఎదుట నీ పరువు పోతే సిగ్గుపడతావు. ఈ రెండు వాడు చేస్తాడు. ఏంటి వస్త్రాలు అని అనుకుంటే లోగడ చాలాసార్లు మనం తెలుసుకున్నాము. వస్త్రము, విశ్వాసులకు ఉన్న వస్త్రాలు ఏంటంటే పరిశుద్ధత అనే వస్త్రం, నీతి అనే వస్త్రము, వినయం అనేటటువంటి, విధేయత అనేటటువంటి వస్త్రము, ఉల్లాసం అనేటటువంటి వస్త్రము, భక్తి అనేటటువంటి వస్త్రము, రక్షణ అనేటటువంటి వస్త్రము. దీన్ని ఓడలాగేస్తాడు, లేదనుకుంటే వస్త్రాల మీద బురద జల్లుతాడు. అదే వాడి పని. అందుకనే లేఖనం మనకు సెలవిస్తున్నది జాగ్రత్త, జాగ్రత్త. ఏమన్నారండి? నేను చదువుతున్నాను మరలా 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం మరల 15వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకొనివాడు ధన్యుడు. మోషే గారు, అహరోను గారు వింటున్నారా? మోషే అహరోన్లు అక్కడే పక్కపక్కనే ఉన్నారు, ఇంకా మిర్యామే లేరు. హల్లెలూయా. వస్త్రాలు కాపాడుకోవాలంటే ఆల్రెడీ ఎవరి మీద ఉంది? ఒంటి మీద ఉంది. ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఎవరు కాపాడుకోవాలి? ఇప్పుడు ఎవరి వస్త్రాలు వారే కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే నీ చుట్టూ తిరుగుతున్న సాతాను శక్తులు దొంగిలిస్తాయి, లేకపోతే బురద జల్లుతాయి. దాని మూలాన దేవుని ముందు తలెత్తుకోలేవు, సిగ్గుపడతావు, లేదా లోకములోనైనా పరువు పోతుంది. యేసు ప్రియులారా, నీ పరిశుద్ధత అనేటటువంటి వస్త్రాన్ని దొంగిలించడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఆయన తొడిగించాడు, నీతి అనే వస్త్రాన్ని మనకు తొడిగించాడు. దాన్ని అలాగా నీ యొద్ద నుంచి లాగేసుకోవాలి అని వాడు ఏం చేస్తాడంటే, ఎంతో పరిశుద్ధంగా, నీతిగా, వినయముతో, విధేయతతో, భయము, భక్తితో ఆ వస్త్రాన్ని ధరించుకొని దైవ సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు. అప్పుడు నీ పరిశుద్ధత మీద మచ్చయ్యాలి. అప్పుడు ఏం చేస్తాడనుకుంటే, పాపం మీ ఆయన చూస్తే అంత అందగాడు కాదు, ఒక అందగాడైనటువంటి వ్యక్తిని ఎదుట తారసపడేటట్లుగా చేస్తాడు. పరిచయం అవుతారు. ఏమ్మా మీరు ఇలా ఉన్నారు, అయ్యో చాలా బాధల్లో ఉన్నట్టుకున్నారు, మీ ఆయనగారు పట్టించుకోరా? పట్టించుకోడండి. అయినా మీలాంటి అందమైన మంచి స్త్రీకి అటువంటి వ్యక్తి ఏంటండి అనగానే మనసులో, నేను అందంగా ఉన్నాను, చాలా మంచిదా అన్న, అవును అలాంటి వాడిని నేను చేసుకున్నాను, లేదా మా వాళ్ళు కట్టబెట్టేశారు. అప్పుడు తన భర్త కంటే అందమైన వ్యక్తిని చూసి మనసులో కోరిక పుట్టేటట్లుగా సాతానుడు కల్పిస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? నీలో ఉన్న పరిశుద్ధత, భర్త ఎడలా ఉన్నటువంటి వినయము, విధేయత అనేటువంటి వస్త్రం ఏమవుద్దంటే డాగు పడుతుంది. ఫస్ట్ డాగు పడిన తర్వాత ఏకంగా లాగే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మన పరిశుద్ధతను పాడు చేయడానికి మన చుట్టూ ఎప్పుడూ వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు వెళ్తున్న వ్యాపారం దగ్గర, నువ్వు వెళ్తున్న ఆఫీస్ దగ్గర, నువ్వు వెళ్తున్నటువంటి పెళ్లిలో, పేరంటములో నీ చుట్టూ ఏదో ఒక వల వేస్తాడు. నువ్వు పడిపోవాలి, నీ పరిశుద్ధ జీవితం నాశనం అవ్వాలి, పరిశుద్ధమైన వస్త్రాన్ని లాక్కోవాలి. నేను ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తాడంటే డాగులు వేసేస్తాడు. వేసి వాడు అక్కడికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి. ఏమండి అదిగండి ఉన్నాడు కదండి బైబిల్లో హానోకు,
ఆ పేరు పెట్టుకున్నాడుగా మీ బిడ్డ, దేవుడి బిడ్డ. ఏటండి ఆ కంపు పరిస్థితి? కంపు కొడుతుంది పరిశుద్ధత, తన నీతి పోగొట్టుకున్నాడండి. చిచ్చి చిచ్చి చి మీరేమో మహాపరిశుద్ధులు, చూడు ప్రభా ఎలాంటోడు అనుకుని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తాడు వాడు. అప్పుడు దేవుడి ముందు మనం తలెత్తుకోగలమా? చెప్పండి. అందుకే జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. ఒకటి, మరియు యెహోవా ఏమా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండగా సాతాను ఫిర్యాది అయి, వినండమ్మా, సాతానుడు ఫిర్యాది అయి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగోండి, యాజకుడే, నీ భక్తుడే, నీ ఆరాధికుడే, మొత్తం చూసారా మలిన వస్త్రాలు, మురికి వస్త్రాలు, డాగులైపోయింది. డాగులైపో కూడా నిన్ను ఆరాధించేస్తున్నాడని దేవుని ముందు పరువు తీస్తాడు వీడు. అర్థమవుతుందండి? అందుకే మన వస్త్రాల మీద డాగు జల్లుతాడు. లేదు, ఒకవేళ వస్త్రాలే తీసేస్తే మనుషుల ముందు మన పరువు పోతే. చూడరా, దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తట, ఓ దేవుడు నమ్ముకున్న భక్తురాలు లేదు భక్తుడు, ఏం బ్రతుకండి, ఇలా తిరగొచ్చి అనుకొని పరిశుద్ధమైన వస్త్రాలు లాగేసుకుంటాడు, పాపములో తోసేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందండి? 10 మందిలో తలెత్తుకోగలమా? ఏమో ఒంటి మీద ఉన్న బట్టలు లేకుండా వెళ్తే సిగ్గు కాదా? దేవుడు మనకు అనుగ్రహించిన నీతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రము, భక్తి వస్త్రము, విధేయత అనే వస్త్రం అంతా పోయి గయ్యాలిగాను, దొంగగాను, వ్యభిచారిగాను, త్రాగుబోతుగాను ఇలా తయారు చేసేస్తే 10 మందిలో ఎదురుగా అన్నారండి, చిచ్చు ముక్కు మూసుకుంటారు, చీ అంటారు, పరువు పోతుంది. ఇలా చేస్తాడు వాడు. అర్థమైందండి? అయితే సమాజంలోనైనా పరువు తీయాలి, దేవుని ఎదురుగానైనా పరువు తీయాలి. వాడు టార్గెట్. అందుకే యేసయ్య చెప్తున్నాడు, జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, మెలకువగా మీరు ఉండి మీ వస్త్రములను కాపాడుకొని వాడు ధన్యుడు. మీ దిశమల కనబడకుండా ఉన్నట్లు, అంటే ఒంటి మీద బట్టలు లేకుండా స్త్రీ అయిన పురుషులను తిరిగితే ఎంత పరువు తక్కువ అండి. అలా తిరగకుండా, ఆ స్థితి రాకుండా మీరు కాపాడుకోవాలి మీ వస్త్రాలు అంటున్నాడు ఆయన. పిల్లారా గమనించండి, వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు యెహోషువ మీద. మీ భక్తుడు చూడండి, యాజకుడే, ప్రార్థనాపరుడే, చర్చికి వచ్చి ఆరాధన చేస్తున్నాడే, బట్టలన్నీ మలినమైపోయాయి. ఆ మలినం వేసినోడు ఆవిడ మళ్ళీ ఈడే లాగాడు. ఈడే లాగి వాడి చుట్టూ ఒక డ్రామా చుట్టి ఆ కోపంలో వాడు ముంచేశాడు. ప్రదేన బిడ్డలారా గమనించండి, అలా చేసి ఒక్కోసారి మనస్తాపానికి గురి చేస్తాడు. నీ బంధువులనే వాడుకుంటాడు, మీ అన్నదమ్ములనే వాడుకుంటాడు, మీ అక్క చెల్లెలనే వాడుకుంటాడు. మీరే అంటారు, చీ సిగ్గులేదా నీకు, ఎందుకని జమ్మ చస్తే బాగుండుగా. అప్పుడు ఏం జరుగుద్ది అనుకుంటే మనసులో వేదన, బాధ వచ్చేసి దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కూడా పోగొట్టుకునేటట్లుగా, ఇక ఎందుకు బ్రతికి చచ్చిపోతే బాగుందని ఊరేసుకోవాలనో, నూతిలో దూకెయ్యాలనో, లేదా ఏదో మాత్రలు మింగేయాలనో ఇలా చేయిస్తాడన్నమాట. ఏ విధము చేతనైనా సరే వాడు ఏం చేస్తాడంటే మన వస్త్రాలు ఊడదీసేయాలి, అది వాడి ప్లాన్. లేదా బురదైనా చల్లి కంపు చేసేయాలి. ఎందుకు ఆ టార్గెట్ సాతానుకుందంటే, పరలోకములో కూడా వాడికి స్థానము లేదు. యేసయ్య తరిమి కిందకు పంపించేశాడు. భూలోకంలో పడ్డాడు ఆదాము కాలంలో. ఆదాము అవ్వలను మోసగించేశాడు. ఆదాము అవ్వలను మోసగించిన తర్వాత ఇది నా రాజ్యము అని భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
ఇప్పుడేమో యేసయ్య వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు. తన రాజ్యాన్ని స్థాపించి తన బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చాడు. మళ్ళీ నాకు ఇక్కడ డిస్టర్బెన్సా? మీరు యేసుని నమ్ముతారా? మీరు యేసుని నమ్మి ఎంత మనశ్శాంతితో ఉంటారో, ఎలా పరువుగా ఉంటారో, ఎలా గొప్పగా ఉంటారో నేను చూస్తాను అనుకుని వాడేం చేస్తాడు అనుకుంటే, యేసయ్య మనకిచ్చిన రక్షణ, పరిశుద్ధత, నీతి, ఆయన నేర్పినటువంటి ప్రిలారా ఈ సన్మార్గము 10 మందిలో దూషించబడేటట్లుగా లేదా దేవునికే కోపం వచ్చేటట్లుగా మనకు ఆయన అనుగ్రహించిన వస్త్రాలు డాగు చేయడమో అడు ఊడలాగేయడమో చేస్తాడు. అది వాడి ప్లాన్. ఏం చెప్పానండి ఇందాక ఏం చెప్పానండి? క్రైస్తవ విశ్వాస జీవితము అంటే వస్త్రములను కాపాడుకునుటయే. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితమంతా దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రములను కాపాడుకున్నట్టు. ఎంతవరకు? అంతముదనక. అందుకే కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం అందరూ. హల్లెలూయా. పిల్లారా, చాలాసార్లు నీవున్న ఆఫీస్లోనే, వ్యాపారస్తుల్లోనే, నీకున్న బంధువుల్లోనే, నీకున్న స్నేహితుల్లోనే నిన్ను డాగు చేయడానికి, డాగుపడిన నీ హృదయాన్ని గాయపరచడానికి, బట్టలు ఊడదీయబడిన తర్వాత ఇక మనస్తాపానికి గురైన చంపడానికి, ఏ విధము చేతనైనాను దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రము, పరిశుద్ధత వస్త్రము, నీతి వస్త్రము, విధేయత వస్త్రము, భక్తి వస్త్రము, నిరీక్షణ వస్త్రము, సమాధాన వస్త్రం, ఇదంతా ఏమవ్వాలి? కొలాప్స్ అయిపోవాలి. అది అడుగురి. ముందుగానే చెప్తున్నాడు ఆయన, జాగ్రత్తగా మీరు మెలకువగా ఉండి కాపాడుకోండి, మీరు ధన్యులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి గురి అదేనండి, డబ్బులు కాదు వాడు కావాల్సింది. సాతాను గాడికి నీ యొద్ద నా యొద్ద కావాల్సింది డబ్బులు కావండి. చూడండి, కావలిస్తే లూకాసు వార్త 10వ అధ్యాయంలో దొంగల చేత కొట్టబడిన ఓ వ్యక్తి, ఓ బాటసారి యెరూషలేములో నుండి యెరికోకి వెళుతున్నారు. చదవండి. అందుకు యేసు 30 వచనమా? లూకా 10:30. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు వెళ్తున్నాడు. అమ్మా, దొంగల చేతిలో చిక్కాడట. కారుణ్యం వింటున్నావా? ఒక మనుష్యుడు ప్రయాణం చేస్తూ దొంగలకు దొరికిపోయాడు. వినండి తామారు, వారట, ఆ దొంగలట అతని యొక్క బట్టలు దోచుకున్నారు తప్ప నగ, డబ్బు కాదండి. వింటున్నారా? అక్కడ ఎజ్రా శాస్త్రి వింటున్నావా? బట్టలు దోచుకున్నారా, ధనము దోచుకున్నారా? అర్థమవుతుందా? క్రైస్తవ జీవిత పోరాటం అంతా బట్టలు, వస్త్రాలు కాపాడుకున్నట్టయే. ఏం చేశారట? బట్టలు దోచుకొని కొట్టి పోర ప్రాణంతో వదిలేశారట. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం, విధేయత వస్త్రం, వినయ వస్త్రం, ఉల్లాస వస్త్రం మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లారా, మీకు బాగా తెలుసు, లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు 15వ అధ్యాయంలో చూస్తాం కదా. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డిలో ఆకలి వేసి, అంటే ఆస్తిని అమ్మేశాడుగా, తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని కుర్రాళ్ళందరితో కలిసి ఏం చేశారండి, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆకలి ఆకలి ఆకలి. అరే, నేను ఈ పందులకి పొట్టు పెడుతున్నాను కదా, ఈ పొట్టైనా తినేద్దాం అనుకున్నాడు. కానీ ఆ పొట్టు తింటుంటే రాయ్, ఏరా నువ్వు పందులకు పెట్టకుండా నువ్వు తింటావా? నోర్బాయ్ తినక అన్నాడు.
తినాలని అనుకున్నాడు కానీ తినలేదు. ఎందుకంటే ఆడు తినలేదు. వాండర్ గారు యజమాని తినవలే. ఇప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంట పంచభక్ష పరవన్నాలు అనేక మంది దాసులుండి తింటున్నారు, నాకు ఈ గతి పట్టిందేటి అని మారు మనసు పొంది బాధపడ్డాడు. అప్పుడు తండ్రి ఇంటికి బయలుదేరుతుంటే తండ్రి త్వరగా చూసి బయలుదేరి వచ్చాడు. ముందు ఆయన దిగిపోయాడు. దిగిపోయి ఏమంటున్నాడండి? చదవండి ఒకసారి 22వ వచనాన్ని. అయితే తండ్రి తన దాసులు పిలిచారు. ఒరు నాయనా ఇలా రండి, ఒరు బాబు ఇలా రండి. చెప్పండి సార్. నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడికి స్నానం చేయించండి అనలేదు అక్కడ. అమ్మా, స్నానం చేయించండి అనలేదండి. ముందేం చేశాడండి? ప్రశస్త వస్త్రాలు. అది వినండి ప్రిల్లారా, ఇక్కడేమో చిన్న కుమారుని వస్త్రాలు సాతానుగాడు దొంగిలించాడు అంతే. అర్థమవుతుందా? అర్థమైందా? వాళ్ళకి టార్గెట్ ఏంటి? ఒకటి, వస్త్రాలైనా ఓడదీసేస్తాడు. వస్త్రాలు రాలేదనుకో, వస్త్రాలు మలినమైన మురికైనా జల్లుతాడు. అర్థమైందా? కాబట్టి చిన్న కుమారుని ఒంటి మీద బట్టలు లేదు, ఎలా వచ్చాడో పాపం. అరే, తర్వాత సంగతి స్నానం గీనంగానే ముందు మాన మర్యాదలు కాపాడాలి. వాడు దిశమలా కనిపించకుండా సిగ్గుపోకుండా ఏం చేయాలి? కప్పాలి. తొందరగా ప్రశస్త వస్త్రములు తీసుకొచ్చి వాన్ని తొడిగించండి. ఇక్కడేమో జకరియా గ్రంథం 3లో యెహోషువ మలిన వస్త్రాలు ధరించాడు. అర్థమైందా? ఇక్కడేమో వస్త్రాలే లేవు. మలినం ఎలాగొచ్చి ఈడేసిందే మళ్ళీ వాటి టార్గెట్. కాబట్టి గమనించండి, సాతానుడు ఏం చేస్తాడంటే, బాగా వినండి, ఎవరైనా సాతాను ఉచ్చులో ఉన్నారు అనడానికి ఇదే రుజువు. ఏంటో తెలుసా? మనకు సంబంధము లేని విషయాలలో తలదూరుస్తున్నాం అనుకో, ఆడు సాతాను ఉచ్చులో ఉన్నట్టే. ఇప్పుడు యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకుంటే అసలు ఆడికేం సంబంధం? అవునా? కడిగితే దేవుడు కడుగుతాడు, ఈయన బాధపడతాడు, ఏడ్చి సరి చేసుకుంటాడు. సాతానికి ఏదైనా సంబంధమా? లేదు. కానీ తనకు సంబంధము లేని విషయాల్లో కూడా తలదూర్చే తత్వం సాతానుది. మనకు కూడా మనకు సంబంధము లేని విషయాలు తలదూర్చి సాతాను తత్వాన్ని మనలోకి తెచ్చుకోవద్దు. అర్థమైందండి? అరే ఇలారా బాబు భాస్కర్, బాబు రోబేన్ ఇలారా, బాబు తిమోతి ఇలా, నీకు తెలీదా? వాళ్ళ కోసం చెప్తాను రా. అరే, మనకు సంబంధం లేని విషయాలు. నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నాది నేను కడుక్కొనేసరికి దినం తీరట్లేదు, ఇక వాళ్ళ విషయం నాకు ఎందుకండి ఫస్ట్? అవునా కదా? అందుకే మనకు సంబంధము లేని విషయాలు ముందుగా తలదూర్చకూడదు. ముందు మనకు మనముగా చూసుకోవాలి. సాతానుగాడు తనకు సంబంధం లేని ప్రతి విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే ముందు వాడు ఉచ్చులో నువ్వు ఉన్నట్టే. అందుకే ఆడు ఏం చేశాడు? యెహోషువకి సాతానికి సంబంధం లేదు, సాతానికి దేవుడికి సంబంధం లేదు, కానీ మధ్యలో వచ్చి ఫిర్యాదు రిపోర్ట్ చేస్తున్నాడు వచ్చి. ఆడికి ఎందుకు? అడిగి ఎదవకి పరా నువ్వు. అందుకన్నాడు దేవుడు కూడా, ఈయన నిప్పులో తీసినట్టు కొలిమిలో తీసిన నిప్పులా ఉన్నాడు కదా, యెరూషలేమును ప్రేమించు యెహోవా నిన్ను గద్దించునుగాక పో అన్నాడు. అంతే, పారిపోయాడు. అంతే. ఆడికి సంబంధం లేని విషయం. మనకు సంబంధము లేని విషయాల్లో మనం జోక్యం అవుతున్నామంటే మనము సాతాను ప్రేరణ చేత జోక్యం అవుతున్నాం. కొంతమంది ఇంత మోత తీసుకొచ్చి అక్క నీకు తెలుసా? అరే నాకు సంబంధం అది, నాకెందుకు? అర్థమవుతుందండి? ఏమోత ఏవో లోకంలో ఉన్నటువంటి చెడు విషయాలు, ఆ విషయాలు తిరిగి మనకెందుకు వచ్చిందండి? మనలోనే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వ్యాధులు, బాధలు, సమస్యలు. ఇదే తెల్లారట్లేదు, ఇంకొత్తది మనకెందుకు?
కనుక సాతాను ఏం చేస్తాడండి, మనకు సంబంధము లేని విషయాల్లో మనం జోక్యం చేసేటట్లుగా వాడు ఇరికిస్తారు. అప్పుడు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, వెళ్ళకూడదు. అవసరం లేదని మాకేం చెప్పకండి, ప్రార్థన చేసుకొని చెప్పాలి. కనుక బురద జల్లుతారు. బురద జల్లకపోతే వస్త్రాలైనా ఊడదీసేస్తాడు సాతాను. అందుకని ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఈ బట్టలు పోగొట్టుకున్నాడుగా, దొంగలు కొట్టేశారు కదా, బట్టలు పోగొట్టుకుంటే ఆ బట్టలను ఉదాహరణగా చిన్న మాట చెప్తాను. పోలీసులు అంటే మీ ఇంటిలో ఏవో డబ్బులు ఇలా నగ నట్ర సెల్ ఫోన్లు ఏవో పోయాయి, మీరు పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, సీసీ కెమెరాలు చూస్తారు, ఏమా వేణుముద్రలు ఈ హస్తముద్రికలు వాళ్ళు కలెక్ట్ చేసి ఎవరు పాత దొంగ కొత్త దొంగ ఇంటి దొంగ బయటవాడని చూసి పరిశీలన చేసి, ఒకవేళ ఆ టీవీలో ఏంటంటే సీసీ కెమెరాలో ఎవరైనా తారసపడితే పిలిచి ఇంట్రాగేషన్ చేసి దొరికిపోయారనుకో అవన్నీ తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత ఆ పట్టుకున్న నగలు డబ్బు అవన్నీ తిరిగి పోగొట్టుకున్న వారికి ఇస్తారు. అవునా కాదా? అవునా కాదా? ఇస్తారు. అయితే మనము ఒకవేళ ఆడు దొంగడు కదా, అప్పుడు సాతానుగాడు 10:10 ఏం చెప్పబడుతుంది? యోహాను సువార్త 10:10 సాతాను కోసం చదవండి ఒకసారి. దొంగతనము హత్యయు నాశనమును చేయుటకు వచ్చును. అర్థమైందండి? నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికే వస్తాడు. ఓకేనా? కాబట్టి వాడు దొంగ మన బట్టలు దొంగతనం చేస్తాడండి. మన దగ్గర బట్టలు లేవు, అప్పుడేమవుద్ది? పోగొట్టుకున్నటువంటి ధనము బంగారం డబ్బు పోలీసులు తిరిగి తెస్తారు కదా. అలాగనే యేసయ్య పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు తిరిగి తేడా. ఆయన యేసయ్య ఇది పాయింట్ అవుట్ చేసుకోండి. యేసయ్య నువ్వు పోగొట్టుకున్న వస్త్రాలు తిరిగి తెచ్చివ్వడవు, ఆయన కొత్తవి ఇస్తాడు. హల్లెలూయా. సాతాను ముట్టుకున్నదేది కూడా తిరిగి నీ ఒంటి మీద ఆయన వెయ్యడు. హల్లెలూయా. కొత్తవే ఇస్తాడు మన యేసయ్య. అర్థమవుతుందండి? ఇంకో విషయం, సాతానుగాడు మన ఒంటి మీద ఉన్న వస్త్రాలు, వాడు ఆత్మీయ వస్త్రాలు తీసుకెళ్ళిపోయినా వాడి చేతిలో కూడా అవి ఉండవు. అదేమో అంతర్ధానం అయిపోద్ది, మాయమైపోద్ది. అర్థమవుతుందా? ఉండదు ఆడి చేతిలో. ఒకవేళ ఆడి చేతిలోనే ఆ వస్త్రాలు ఉన్నాయనుకుంటే, ప్రపంచ చరిత్రలో ఎంతమంది భక్తుల, ఎంతమంది క్రైస్తవుల యొక్క వస్త్రాలు ఆడి చేతుల్లో ఉండాలి? అవునా? ఉండదు. అది ఆడు లాగేసుకున్నా సరే అందులో ఉండకుండా అంతర్ధానం అయిపోద్ది. అదే తీసుకొచ్చి మనకు పెట్టాడు ఆయన, కొత్తవి పెడతాడు. అందుకే మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను తొడిగించమని అన్నాడు. ఎక్కడ? జకరియా గ్రంథం 3:3 మనం చూసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి, ఒక మాట చెబుతాను మీకు. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థానములో ఆయన ఉంచాలనుకుంటున్నాడో తెలుసా మీకు? ఎంత ఉన్నతమైన స్థానములో దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల తన హృదయములు ఎంత హెచ్చుగా ఉంటుందో తెలుసా? నా కుమారుడు IAS కావాలి, నా కుమార్తె కలెక్టర్ కావాలి అని ఎలాగైతే మనం ఆలోచిస్తామో, దేవుని ఆలోచన దానికంటే ఉన్నతంగా మన కోసం ఉంచాలని ఆయన తన మనసులో ఉద్దేశిస్తాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? 10 మందిలో పరువు తీసేయాలి, దేవుని ఎదుట కూడా పరువు తీసేయాలని ఆడనుకుంటాడు. కనుక పిల్లరా, మీరు సౌలు రాజు కోసం ఆలోచన చేస్తే, దేవుడు పాత నిబంధనలో సౌలు రాజుని పిలిచి రాజుగా నియమిస్తే తనేం చేశాడో తెలుసా? దేవుడు అనుకున్నాడు సౌలును ఉన్నతంగా ఉంచాలని, కానీ సౌలు రాజు దేవుని ఆజ్ఞ వెళ్ళలేదు, మాట వెళ్ళలేదు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని
దేవునికి కానుకలు ఇవ్వడానికి ట్రై చేశాడు. ఎవడికి కావాలయ్యా నీ బలి, నీ కానుక? ఒకసారి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. చూసారండి, దేవుడు సెలవిచ్చినటువంటి మాట గైకొన్నప్పుడు దేవునికి సంతోషం కలుగుద్దట. ఒకవేళ బలులను అంటే దహన బలులను కానుక అర్పణ ఏది ఇచ్చినా సరే దేవుడు సంతోషించడు. ఆయన ఇచ్చిన మాట వింటేనే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ గైకొంటేనే, ఆయన ఇచ్చినటువంటి వాక్యము గైకొంటేనే నాకు సంతోషం అంటున్నాడు ఆయన. ఎవడికి కావాలి నీ 10,000? ఎవడికి కావాలి నీ 1,00,000? ఎవడికి కావాలి నీ యొక్క 1,00,00,000? నేను చెప్పిన మాట వినకుండాను నేను ఎంత ఉన్నతంగా ఉంచాలనుకున్నాను నీకు, నువ్వు వినవు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బురద జల్లడానికో నీ వస్త్రం లాగడానికి చూస్తే వాళ్ళ మాట వినేసి నేను అక్కడ కూర్చోబెడదాం అనుకుంటే అక్కడ రాలేదు. నీకు దిగజారిపోతున్నావు, నా ప్లాన్లోకి నువ్వు రావట్లేదు, నా సంకల్పంలో నువ్వు సింక్ అవ్వట్లేదు, ఎందుకు ఇలా అని బాధపడుతున్నాడు సౌలు విషయంలో. చదువమ్మా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు, యేసయ్య వాక్యం వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. అమ్మా వినండి ఒక మాట. దేవుడు సౌలు కోసం ఎంత ఉన్నతంగా నిలబెడదాం అనుకున్నాడట. చూడండి 13 చదవండి. అదే గ్రంథములో 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమట ఇజ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచాలని యెహోవా తలిచాడట. నా కుమారుని రాజ్యం సదాకాలం అలాగే ఉండాలనుకున్నాడట ఆయన. అయితే నిలవది. ఆయన ఏమనుకున్నాడండి? సదాకాలం రాజుగా సింహాసనం మీద ఉండాలని ఆయన తలిచాడట. ఆయన తలిచాడు కానీ ఆయన ప్లాన్లోనికి ఈయన రాడు. అర్థమవుతుందా? ఈయన రావట్లే. మన ఎడల దేవుడు ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. ఆయన ప్లాన్లోకి మనం రాకపోతే ఇదిగో సాతానుగాడు ఏం చేస్తాడంటే మన వస్త్రాలు లాక్కెళ్ళిపోతాడు. మనల్ని ఎంత గొప్పగా ఎంచుతున్నాడు తెలుసా దేవుడు. కీర్తనల గ్రంథం 91లో 14-15 వచనాలు చదవండి. కీర్తన 91 14-15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అతడు అంటే మనం అందరం కూడా యేసు నామాన్ని ఎరిగిన వాళ్ళం గనుక మనల్ని దేవుడు గణపరుస్తాడే తప్ప అవమానపరచడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. చూసారా ఆయన ఉద్దేశం? ఇంకా 15 వచనం చదవండి. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా. అర్థమైందండి? నీకు నాకు దేవుడిచ్చే స్థానం అది. కానీ ఆయన అనుకున్నట్లుగా సౌలు తన ప్లాన్లోకి రావట్లేదు. ఈ రోజున దేవుని బిడ్డలు కూడా అంత ఘనంగా దేవుడు ఎంచాలనుకుంటే ఆ ప్లాన్లోకి రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్పేసి ముగిస్తాను. మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా ఘనమైన స్థానంలో దేవుడు మనకు ఉంచాలనుకున్నాడు కదా. మనం అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? విను గ్రేస్, వింటున్నావా రోజా? ఏం చేయాలి? ఏం చెయ్యాలో కూడా దేవుడే మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎంత ఉన్నతంగా ఉంచాడో తెలుసా మనకి. యెషయా గ్రంథం ఒకసారి 61:10 కూడా చదవండి. యెషయా గ్రంథం 61:10. ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తెను రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. హల్లెలూయా.
పెళ్లి కుమార్తె అంటే పెళ్లి ముస్తాబు వేరే ఉంటుంది. అంతగా నన్ను ధరింపజేశాడు, అంతగా గొప్పగా ఊహించి ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాడు నా తండ్రి మన యేసయ్య. పోయిన పాత బట్టలు కూడా ఇవ్వడు, కొత్తవే ఇస్తాడు. మళ్ళీ సాతాను ముట్టుకున్నటువంటి బట్టలు మళ్ళీ మనకు వేయడు, కొత్తవే ఇస్తాడు ఆయన. అంత ఉన్నతంగా నీకు నాకు ఆయన ఆలోచిస్తుంటే చాలామంది సౌలు రాజులాగా ఆయన ప్రాణంలోకి రారు. ఈయన బుద్ధి దేవుడు ఏమనుకున్నాడట సౌలు కోసం, సదాకాలం సింహాసనం నీకు ఉండాలని ఆయన అనుకున్నాడట. ఈయన కక్కుర్తి పడ్డాడు గొర్రెలు గొడ్లు కోసం. మళ్ళీ నీకోసమే కదా తెచ్చాను, ఎవడికి కావాలి నీ బలి, నేను చెప్పినట్టు నువ్వు ముందు వినాలన్నాడు ఆయన. అర్థమవుతుందా? వ్యర్థమైందా? అర్థమైందా? చాలా సంతోషం. ముగించేస్తాను. అయితే పిల్లారా, మనము ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆలోచిస్తున్నాడు కదా నిన్ను నన్ను ఉంచాలని. మనం అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలో నేను మీకు చెప్తాను. గమనించండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుని కథ, హిస్టరీ, కొన్ని ఉపమానం చెప్పాడు కదా. అందులో లేవీయుడు, యాజకుడు. అమ్మ వినండి, యెరూషలేములో నుండి ఓ బాటసారి యాత్రికుడు నడిచి యెరికో వైపు దిగుతున్నాడట. మార్గ మధ్యలో ఎవరున్నారండి? ఆ కొండల మధ్యలో దొంగలు ఉండి అరే వస్తున్నాడు అనుకొని పట్టుకొని కొర ప్రాణంతో వదిలేసి కొట్టేశారు, బట్టలను లాక్కున్నారు. సరే, ఆ త్రోవలో కొంతమంది వెళ్ళారు. ఎవరట? లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు. చూసి పక్కగా వెళ్ళిపోయారు, అంతే, సాయం చేయలే. కానీ అదే త్రోవలో ఎవరు వచ్చారట? సమరయుడు వచ్చి చూచి దగ్గరికి వెళ్ళాడట, కనికరపడ్డాడట. అప్పుడేమో తన వాహనం మీద ఎక్కించి ద్రాక్షారసమును నూనెను రాసి బాగు చేసి అల్లంత దూరాన పూటకూళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడట. వెళ్ళి ఓ 2 దేనారములు ఆ ఇంటి గలవాడికి ఇచ్చి, ఇదిగో నువ్వు ఇంకేదైనా ఖర్చు పెడితే నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఇచ్చేస్తాను, కానీ ఇతన్ని పరామర్శిస్తూ ఉండి ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఉపమానములో లోతైన భావము, మనకు కావలసిన ఆశీర్వాదము, మనం చేయవలసిన పని ఒకటి ఉంది. టూకీగా చెప్పి నేను ముగిస్తాను. ఈ దొంగల చేతిలో కొట్టబడిన వ్యక్తి ఎవరో తెలుసా? విశ్వాసి. మనమే పాపముల చేతను, అపరాధముల చేతను, లోకములను సోకుల చేతను, వ్యాధుల చేతను, కుటుంబాల వెలివేత చేతను మనమే గాయమై పడిపోతే ఈ లోకములో ఉన్న పాపులను లేవీయులు కానీ యాజకులు కానీ, అంటే ధర్మశాస్త్రం ఏ విధంగా కూడా పాపిని రక్షించలేకపోయింది. అర్థమైందమ్మా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యజ్ఞాలు, 10 ఆజ్ఞలు ఇవేవి మనిషిని రక్షించలేకపోయింది. కానీ మంచి సమరయుడు ఉన్నాడు చూసావా? ఆయన ఎవరండి? మన నజరేయుడైన యేసయ్య. ఏం చేశారండి? కనికరపడ్డాడు. ఏం చేశాడండి? దగ్గరకు వచ్చాడు. ఏం చేశాడండి? తన వాహనం మీద ఎక్కించాడు. అవునా? ఎక్కించి పూటకూళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరిని? ఎవరతను? నువ్వు నేనే. గాయపడిన వ్యక్తి ఎవరండి? విశ్వాసులు మనం. ఎక్కడికి తీసుకెళ్ళాడు? పూటకూలవాని ఇల్లు. పూటకూలవాని ఇల్లు అంటే దేవుని యొక్క సంఘము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూటకూలవాని ఇల్లు. పూటకూలవాడంటే ఎవరు? సంఘ కాపరి. ఎవరండి? సంఘ కాపరి, పాస్టర్ గారు. పూటకూలవాని ఇల్లు అంటే సంఘము. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశాడండి? ద్రాక్షరసం, యేసు రక్తము చేత జన్మ కర్మ పాపాలు కడిగి గాయాలను ఒత్తి, నూనె చేత గాయాలు ఒత్తుటంటే హృదయము పగిలిపోతే పరిశుద్ధాత్మ అభిషేకము చేత, పరిశుద్ధాత్మ బాప్తీసం చేత నిన్ను నన్ను రక్షించి తన పూటకూళ్ళ ఇంటి దగ్గర పూటకూళ్ళ వాని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఎక్కడికి? దేవుని యొక్క
సంఘములోని. ఎవరికి అప్పచెప్తాడండి? పాస్టర్ గారికి. పాస్టర్ గారికి ఇస్తూ ఆయన ఏం చేశాడో తెలుసా? మళ్ళీ పూట కులవానికి ఇదిగో 2 దేనారములు, ఇది పరామర్శించు, ఇది ఖర్చు పెట్టు, ఇక ఏదైనా కష్టం నువ్వు ఖర్చు పెడితే వచ్చి మళ్ళీ ఇస్తానన్నాడు. ఆ 2 దేనారములు దేవుడు మనకు అనుగ్రహించిన పాత నిబంధన, క్రొత్త నిబంధన దైవ సందేశాలు. హల్లెలూయా. ఈ గాయపడిన వ్యక్తికి పాత నిబంధన, క్రొత్త నిబంధన దేవుడు నియమించిన వాక్యములతో పెంచు. ప్రతి విశ్వాసి అర్థమైందండి? నేను వచ్చు పర్యాంతం ఈ 2 దేనారములు వారి కొరకు ఖర్చు పెట్టు అని పూటకూలవానికి ఆయన అప్పచెప్పాడు. ఆ పూటకూలవాడినైనా నేను పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పి గాయపడిన మీకు పెంచి పోషిస్తూ ఉన్నాను. ఆయన వస్తాడు ఒకరోజు, నేను ఖర్చు పెట్టిన దానికి జీతము కూడా ఆయన నాకు ఇస్తాడు. అయితే వినండి, నీవు ఆయన వచ్చేంత వరకు పూటకూలవాని ఇంటిలోనే ఉండాలి. ఇల్లు విడిచి వెళ్ళావా నీ కొరకు అక్కడ నీ బట్టలు ఊడదీసి దోచుకోవడానికి దొంగలు. అర్థమైంది? ఇప్పటికి అర్థమైందా? దేవుని ఆరాధన, వాక్యము, సంఘము విడిచి వెళ్ళిపోతే జాగ్రత్త. నీ దిశమల కనబడేటట్లుగా నీ బట్టలు ఊడదీసి నీ పరువు తీయడానికి సాతానుడు టార్గెట్ వేశాడు. నీ బట్టల మీద బురదైనా జల్లుతాడు, బట్టలైనా ఊడదీస్తాడు. బయటికి వెళ్తే అందుకు నువ్వేం చేయాలి? ఎక్కడ ఉండాలి చెప్పు? పూటకూలవాని ఇంటిలో ఉండాలి. ఉండేం చేయాలి? ఆ 2 రూపాయలు ఖర్చు చేసుకుంటూ తింటూ ఉండాలి. అంతవరకు ఆయన వచ్చేంత వరకు. అది దేవుడు నియమించాడు. అందుకే వారు రొట్టె విరుచుట యందును సహవాసం అందును ఉండాలి. ఎక్కడ ఉండాలి? పర్లేదులే 2 ఆదివారాలు రాకపోయినా పర్లేదు అనుకుంటాడు, అక్కడ ఉంటాడు బజార్లో నీ కొరకు. రా అని పిలుస్తాడు, బురద జల్లుతాడు, ఓడ తీసేస్తాడు. పరువు పోయింది, ఇదంతా నీకు తెలియదు. కానీ దేవుడు పరువు అయితే తీయడు. ఒక్కోసారి నీ రక్షణ వస్త్రమే తీసేస్తే నరకానికి పోతాం. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పూటకోళ్ళ వాని ఇల్లు ఇది. సంఘ కాపరి ఆ 2 దేనారములని పాత క్రొత్త నిబంధనల నుండి వాక్యములు తీసి గాయపడిన వ్యక్తిని పెంచి పోషించి జాగ్రత్తగా కాపాడుతుంటాడు. కానీ నీవు విడిచి వెళ్ళిపోయావనుకో, మరలా ఆయన వచ్చినప్పుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి రెడీగా వస్తున్నాడు. చెప్పాడు కదా, నీకు ఇస్తాను, వాళ్ళకిస్తాను. మరి మనకు గాయపరిచిన దొంగల సంగతో అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ఎందుకో తెలుసా? అసలు దొంగలనే పట్టుకుంటాను, మీకు న్యాయం చేస్తాను. హల్లెలూయా. అసలు దొంగ సాతానుడు, వాడి దూతలు. యూదా గోత్రపు సింహమైన యేసయ్య వాళ్ళ మీదకు దొంగలా వస్తాడు. ఎవరి మీదకి? సాతాను శక్తుల మీదకి. కానీ దొంగోడైనటువంటి సాతానుగాడు సింహం వ్యాసం వేసుకొని మనల్ని మింగడానికి చూస్తున్నాడు. అందుకే ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ మీదకు వచ్చే టైం వచ్చింది, అంతవరకు నువ్వు పూటకూలవాని ఇంటిలోనే ఉండు బిడ్డా, దాటి వెళ్ళావా నీ వస్త్రములు అపహరించబడి కొట్టబడతావు. అర్థమైందండి? అందుకనే పిల్లారా, సాతానుడు తనకు టైం కొంచెమని తెలిసిపోయింది, అందరినీ మింగేద్దామని చూస్తాడు. నీ జీవితం పాడు చేయాలి, నీ జీవితం పాడు చేయాలని చూస్తున్నాడు. వాడి ఊరిలో మనం పడిపోకుండా ఉండాలంటే నువ్వు పూటకూలవాని ఇంటిలో, పూటకూలవాని చేత, పరామర్శ చేత, పరిచర్య చేత నువ్వు ఉంటే ఆ 2 దేనారముల్ని ఖర్చు పెడుతుంటాడు ఎప్పుడు. ఏంటి? పాత క్రొత్త నిబంధన వాక్యముల చేత. ఇంతవరకు 1:30 వరకు ఎందుకు? మీరు తప్పిపోకుండా వాడు వచ్చినా తిరిగి తిప్పు కొడతారు ఇక్కడ ఉన్నంత వరకు. కనుక యేసు రాకడ దగ్గరైపోయింది కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, నీతి వస్త్రాలు, సమాధానమైన వస్త్రాలు, నిరీక్షణ వస్త్రాలు పోగొట్టుకోకుండా, వాడు మనల్ని లాక్కొని తీసుకెళ్ళిపోకుండా ఏం చేయాలండి? ఎక్కడ ఉండాలి?
సంఘముతో కలిసి ఉండాలి, వాక్యముతో కనెక్ట్ అవ్వాలి. ఇది వాక్య సారాంశం, మెప్పించడానికి కాదు. అందుకే మీరు ఆదివారం దైవ సన్నిధిలో ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. నువ్వు బయటికి వెళ్ళావా, ఆల్రెడీ ఆ రాళ్ళ మధ్యలో దొంగలు చెప్పాలి కాచుకున్నారు. దేనికి? మన బట్టలు ఓడదీయడానికి, లేదా బట్టల మీద డాగైనా వేయడానికి. మన దేవుడైతే అలా ఉండాలని, అలా దిగజారిపోవాలని ఆశించలేదు. మన దేవుడు ఏమని కోరుకున్నాడండి? పెండ్లి కుమార్తె వలె ప్రశస్తమైన వస్త్రాలు ధరించి రక్షణ వస్త్రం ఇచ్చాను, నిన్ను గొప్ప చేయాలని ఆశిస్తున్నాను. ఓ సౌలా, నిన్ను నీ రాజ్యము నీ సింహాసనం నిరంతరం ఉండాలని నేను తలచాను అంటున్నాడు. అందుకే నా బిడ్డలారా, మరణము వరకు నమ్మకం ఉండండి, జయించు వానికి నా తండ్రి కుడిపార్శ్వమున నేను కూర్చుండులాగున మిమ్మల్ని కూడా నేను కూర్చోబెడతాను. ఆఖరి వరకు మీ రక్షణ వస్త్రాలు, పరిశుద్ధత, నీతి కాపాడుకోండి. అలా కాపాడబడాలంటే తప్పనిసరిగా పూటకోల వాని ఇంటిలోనే నీ బ్రతుకంతా గడపాలి. ప్రార్థన చేద్దాం. తల వంచండి. విమల ప్రార్థన